తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం కానున్నారు. తెలంగాణలో అభ్యర్థుల ఖరారు చేయటమే ముఖ్య ఎజెండాగా మీటింగ్ జరగనుంది. 36 మందితో సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే వారం రోజుల్లో మరో 30 మందితో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. రైట్గా బీజేపీ కసరత్తుకి సంబంధించి సెకండ్ లిస్ట్ పై మరింత సమాచారం రిపోర్టర్ స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందా? మహాలక్ష్మి, బీజేపీకి సంబంధించి చూసుకుంటే నిజంగా 1, 2, 3 అంటూ 1, 2, 3 లెక్క పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ లిస్ట్ లో 52 పేర్లు ఇచ్చారు. సెకండ్ లిస్ట్ కి సంబంధించి చూసుకుంటే ఒకే ఒక పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. ఇక థర్డ్ లిస్ట్ చూసుకుంటే మనకు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 35 to 40 మెంబర్స్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగతా లిస్ట్ ఇంకా మరి ఇంకొక వారం రోజుల్లో విడుదల చేస్తారా లేదా ఇంకా సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా మహాలక్ష్మి, దీనికి సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఎవరైతే ఇంపార్టెంట్ నేతలు ఉన్నారో బీజేపీకి సంబంధించి వాళ్ళు ఎంపీలుగా పోటీ చేయడానికి ఓకే అన్నారు, ఎమ్మెల్యేలుగా పోతాండం అండ్ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి తమ వారికి కేటాయించాలండం, అదేవిధంగా ఇంట్లో ఒకరికి కాకుండా ఇంకా ఎక్కువ మంది కోరుకోవడం, అదేవిధంగా వాళ్ళు వేరే పార్టీలతో సంబంధాలు కలిగి ఉండడం, వేరే పార్టీలతో చర్చలు జరుపుతుండడం, మరోవైపు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ చెందినటువంటి కొంతమంది నేతలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పడం. సో ఇలాంటి అనేక కారణాలతో చర్చలతోనే బీజేపీ ముందుకు నడుస్తూ సాగింది. దాంతో లిస్ట్ అయితే చాలా లేట్ అయిపోయినటువంటి కనిపిస్తుంది. ఇప్పటికైతే రాజగోపాల్ రెడ్డి వెళ్ళాడు, వివేక్ వెళ్ళాడు. నిన్న విజయశాంతి చేసిన ట్వీట్స్ ని బట్టి చూస్తే కూడా తాను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందేమో. ఎందుకంటే ఎప్పుడైతే వివేక్ ఇంట్లో విజయశాంతి ఇంట్లో మీటింగ్ జరిగిందో అప్పుడు ఉన్నటువంటి నేతలు వివేక్ కానీ రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే వెళ్ళిపోయారు. ఇక ఉన్నటువంటి వాళ్ళు కొండా విశ్వేశ్వర రెడ్డి, అదేవిధంగా విజయశాంతి, వీళ్ళతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. వాళ్ళైతే వెళ్ళేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు. కానీ వీళ్ళిద్దరి పరిస్థితి డౌట్. అండ్ కొండా విశ్వేశ్వర రెడ్డి చాలా సైలెంట్ అయిపోయాడు. విజయశాంతి ట్వీట్ల ద్వారా నేను కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి ఒక సందిగ్ధాన్ని అయితే ఆమె వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా చూసుకున్నా సరే బీజేపీకి సంబంధించి ఇప్పుడు మనము ఆదిలాబాద్ చూసుకుంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుడు బాబురావు, బోర్డు ఎమ్మెల్యే బాబురావు వచ్చి జాయిన్ అయిపోతున్నాడు. అండ్ మనకు ఉప్పల్ సుభాష్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్తున్నాడు. సో ఈ వెళ్ళేటువంటి పరిస్థితి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఢిల్లీలో జరిగినటువంటి పనులు చూసుకుంటే మనకి. సో ఇలా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి కాంగ్రెస్ కి ఇలా జపాన్లు అయితే ఎక్కువ అవుతున్న తరుణంలో వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అండ్ మాకు ఖచ్చితంగా కొన్ని స్థానాలు, మేము కింగ్స్ కాకపోయినా కింగ్ మేకర్ కావాలనేటువంటి ఉద్దేశంతో అయితే బీజేపీ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఇటు వేరే వాళ్ళు వస్తారా ఉంటారా, లాస్ట్ వరకు కూడా మనం ఆపుదాము, దానివల్ల కాంగ్రెస్ నుంచైనా బీఆర్ఎస్ నుంచైనా ఎవరైనా రాకపోతారా అనేటువంటి విషయాల్లో మాత్రం ప్రస్తుతం నడుస్తున్నటువంటి సందిగ్ధం. అందులోనే కొంచెం మెల్లగా లేట్ అవుతూ వెళ్తుంది. ఏదేమైనా ఇవాళ ఎనీ టైం బీజేపీకి సంబంధించినటువంటి థర్డ్ లిస్ట్ మనకు 35 to 40 మెంబర్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మహాలక్ష్మి, స్వప్న, అంటే లేట్ చేయటం వెనుక కూడా బీజేపీ స్ట్రాటజీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ కూడా సీట్లు వస్తాయి రావు అన్న కన్ఫర్మేషన్ ఏమీ లేకుండా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్లే ఈ జంపింగ్ జపాంగులు ఎక్కువగానే ఉన్నారు. ఎంత లేదన్నా అది ఖచ్చితంగా సీటు వచ్చినా రాకపోయినా ఎన్నికల వేళ రిజల్ట్ వేళ ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంత వెనకడుగు వేస్తోంది అనుకోవచ్చా? ఇందులో ఉన్న అసంతృప్తులు ఎవరైనా పార్టీ మారే అవకాశం ఉంటుందేమోనని? ఖచ్చితంగా మహాలక్ష్మి, మీరు అన్నది 100% నిజం. ఎందుకంటే బీజేపీకి సంబంధించి వేరే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అసంతృప్తులు బీజేపీలోకి వస్తారు అనేటువంటి దాంతోనే ఇంతసేపు కాలయాపన చేస్తూ వస్తుంది. ఇటు కాంగ్రెస్ కి సంబంధించి కూడా కొంతమంది మాతో టచ్ లో ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ కి సంబంధించి ఇప్పుడు గోద్ కానీ ఉప్పల్ కానీ మరొకరు 2 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్ లో ఉన్నారు. త్వరలోనే వాళ్ళు వస్తారు. అండ్ ఎవరైతే వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు
ఖచ్చితంగా మనకు ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ తెర మీదకి వచ్చిందో అదే టైంలో బీజేపీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా వచ్చింది. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అండ్ విజయశాంతి కూడా ఎనీ టైం తన దగ్గర నుంచి న్యూస్ తినొచ్చు. అండ్ మిగతా వాళ్ళు జితేందర్ రెడ్డి కానీ డీకేఆర్ కానీ వీళ్ళెవ్వరు కూడా మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి సిద్ధంగానే మేము ఎంపీలుగానే పోటీ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళతో అంటే ఎవరైతే ఇంపార్టెంట్ నేతలు ఉన్నారో వాళ్ళు మేము ఎమ్మెల్యేగా చేయము అని చెప్పడము, మరోవైపు ఉన్నటువంటి నేతలు వెళ్ళిపోతారు అనేటువంటి శాస్త్రాపురం, వీళ్ళు వేరే వాళ్ళతో టచ్ లో ఉన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బీజేపీకి అందుతుండడం, మరోవైపు టీఆర్ఎస్ నుంచి అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కొంతమంది నేతలు బీజేపీతో టచ్ లో ఉండడం. సో ఈ ఓవరాల్ కండిషన్స్ మధ్య ఏ క్షణంలో ఏ నేత ఏ గొడ దూకుతాడో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ దాంట్లో మనం కాస్త వేసి చూసే దూరంలో వెళ్దాం. ఎందుకంటే ఒక్క సీటు మనకి ఎక్స్ట్రా వచ్చినా మేబీ ఒకవేళ హంగ్ లాంటిది ఏదైనా వస్తే మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం, రేపు కూడా అధికారం మనదే అనేటువంటి సంకేతాలు వస్తున్నాయని బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఈ తరుణంలో 1-2 సీట్లు ఎక్స్ట్రాగా పెరిగితే అది ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. మేబీ ఒకవేళ మనము కలివచ్చు, గవర్నమెంట్ ఫామ్ చేసే ఆలోచనలో బీజేపీ ఉంది. ఒక స్ట్రాటజీతో అయితే వెళ్తుంది. మరి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా బూమరాంగ్ అవుతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.